కాకినాడ నగరంలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ క్రికెట్ అభిమానుల కోసం పండగ వాతావరణాన్ని సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమీ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు ప్రత్యేక చొరవతో ఈ ఫ్యాన్ పార్కును ఏర్పాటు చేయించారని తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ తెలిపారు. గతంలో కంటే ఈసారి అత్యుత్తమ ఏర్పాట్లు చేశామని, మైదానంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న అనుభూతిని ఇక్కడి పెద్ద స్క్రీన్లపై క్రికెట్ ప్రేమికులు పొందవచ్చని అంటున్న అసోసియేషన్ ప్రెసిడెంట్ హరీష్తో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఈరోజు కాకినాడలో క్రికెట్ అభిమానులకు ఒక పండుగ రోజుగా చెప్పుకోవచ్చు. ఐపీఎల్ ఎంతో ఉత్కంఠభరితమైన మ్యాచ్లు అయితే ఐపీఎల్ అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం జరగబోయే గుజరాత్ టైటన్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోయే ఉత్కంఠమైన పోరును అయితే కాకినాడ క్రికెట్ అభిమానులు స్వయంగా ఇక్కడ భారీ స్క్రీన్ పై అయితే తిలకించనున్నారు. ఇక్కడ సానా సతీష్ బాబు, ఎంపీ సానా సతీష్ బాబు ఆధ్వర్యంలో ఫ్యాన్ పార్క్ను అయితే ఏర్పాటు చేశారు. గతంలో ఇదే ప్రదేశంలో అయితే ఫ్యాన్ పార్క్ని ఏర్పాటు చేశారు. అంతకంటే భిన్నమైన, అంతకంటే మంచి ఏర్పాట్లతో అయితే ఇక్కడ ఫ్యాన్ పార్క్ని ఏర్పాటు చేశారు. ఈ మరికొద్ది గంటల్లో ఈ గ్రౌండ్ అంతా క్రికెట్ అభిమానులతో కిక్కిరిసిపోనుంది. గతంలో కూడా అభిమానులు ఎంతో ఆనందంగా ఎంతో ఎంజాయ్ చేశారు ఈ మ్యాచ్ని. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కూడా ఈ గ్రౌండ్లో ఈ ఫ్యాన్ పార్క్ అయితే క్రికెట్ అభిమానులను ఉర్రు తొలగించబోతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరీష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, గతంలో ఇదే గ్రౌండ్లో మనం ఐపీఎల్ మ్యాచ్లు అయితే కాకినాడ క్రికెట్ అభిమానులను ఉర్రు తొలగించింది ఇదే భారీ స్క్రీను. ఇక్కడ రకరకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ అనుభవాన్ని నుంచి ఇంకా ప్రేక్షకులు తేరుకోకముందే సానా సతీష్ బాబు గారు మళ్ళీ ఇక్కడ కాకినాడలో క్రికెట్ అభిమానులకు ఒక భారీ స్క్రీన్ అయితే ఏర్పాటు చేశారు. మరికొద్ది గంటల్లో ఈ ప్రదేశం మొత్తం క్రికెట్ అభిమానులతో కిక్కిరిసిపోనుంది. అసలు ఏం ఏర్పాట్లు చేశారు, ఎంతమందికి ఈ గ్రౌండ్ అయితే సరిపోతుందని అంచనా వేస్తున్నారు, అసలు ఈ స్క్రీన్ విశేషాలు ఏంటి? ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ బాబు గారు వల్లనే ఈ రెండోసారి రావడం జరిగింది. యాక్చువల్గా అయితే ఎక్కడో నార్త్లోని ఎక్కడో జరిగే మెగా సిటీల్లో జరిగే ఈవెంట్ ఇది మనకు రావడం అన్నది కాకినాడకు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు. అది సెకండ్ టైం వెంటనే ఒక నెక్స్ట్ ఇయర్ రావడం అన్నది, ఈ ఇయర్ రావడం అన్నది ఓన్లీ ఆంధ్ర సెక్రటరీగా సానా సతీష్ గారు వల్లనే వచ్చింది. ఇది మన కాకినాడ ప్రజలందరికీ, ఆయన జిల్లా ప్రజలందరికీ మంచి వినోదంతో పాటు టీవీలో చూడటం కన్నా అక్కడ లైవ్లో మ్యాచ్ చూడటం వలన, ఎక్కువ దూరం వెళ్ళటం వలన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని మళ్ళీ ఈసారి కూడా ఆయన కృషితోనే వచ్చింది. ఆయన కాకినాడ జిల్లా తరపున, మా ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ తరపున ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాం. ఇది లాస్ట్ టైం దగ్గరగా 15,000 నుంచి 20,000 మందికి హెవీ క్రౌడ్ వచ్చింది. దీన్ని ఫిల్ చేయడానికి చాలా ఉంది. బయట ఆడియన్స్ కూడా చాలా మంది క్రికెట్ లవర్స్ ఒక దగ్గర 15,000 మెంబర్స్ ఉండిపోయారు. పార్కింగ్ ఇబ్బంది అయిపోయింది. అందుకని మేము ఈసారి ఏం చేసామంటే మీకు లాస్ట్ లెంత్ కూడా పెంచాం. మీకు దగ్గర ఒక 5,000కి కెపాసిటీ పెరిగే లెంత్ పెంచాం, వెడల్పు పెంచాం. స్క్రీన్ మాత్రం 18x36 స్క్రీన్ అంటే మంచి ఎల్ఈడి స్క్రీన్. ఈ లాస్ట్ టైం డీజే లేదు, ఇప్పుడు ఈసారి డీజే కూడా మనం స్టార్ట్ చేసి డీజే ఉంది ఇక్కడ. మేము ఈసారి లాస్ట్ ఇయర్ లేదు. ఇక్కడ ఈ ఉచితంగా గేమ్స్, ఈ గేమ్స్ ఉన్నాయి మీకు. ఈ 2 runs 4 runs గేమ్స్, ఒకటి ఐపీఎల్ గేమ్స్, ఇవన్నీ ఈ 6 గేమ్స్ ఉన్నాయి చిల్డ్రన్స్కి గేమ్స్. అవన్నీ ఇందులో విన్నర్స్కి, యాక్చువల్గా ఇందులో పార్టిసిపేట్ చేసిన విన్నర్స్కి ఒక కింగ్ ఫిషర్ దగ్గర నుంచి ఒక టోకెన్ వస్తుంది. అది తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో ఈ ఆడియన్స్కి ట్యాగ్ తీసుకున్నాక ట్యాగ్ ఇస్తారు. ఒక ట్యాగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆడియన్స్కి వచ్చిన వాళ్ళకే ఉంటుంది. అందులో ఈ వేళ మ్యాచ్ నెగ్గిన టీంకి ఒక టీ షర్ట్ ఇస్తుంది. అది ఆ టీ షర్ట్ కూడా ఆల్ ప్లేయర్స్ ఒరిజినల్గా సిగ్నేచర్ పెట్టిన టీ షర్ట్ ఇస్తారు. అది చాలా మంచి గొప్ప విషయం. ఎందుకంటే అందరు సిగ్నేచర్ ఉన్న టీ షర్ట్ రాదు. ఇది ఇంత బాగా చేయన కారణం మన లాస్ట్ టైం కూడా పోలీస్ డిపార్ట్మెంట్, జిల్లా యంత్రాంగం మొత్తం, మన సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి, ఆఫీస్ దగ్గర నుంచి చాలామంది వందలాది మందిగా మామూలుగా వాలంటీర్గా సర్వీస్ చేశారు. ఈసారి కూడా మన సానా సతీష్ బాబు ఆఫీస్ దగ్గర నుంచి ఒక 100 మంది వాలంటీర్స్, పోలీసు వారు మార్నింగ్ నుంచి చాలా పర్టికులర్గా అన్ని ప్లేసులన్నీ చెక్ చేసి అంతా అంటే వచ్చిన జనాలకి ఇబ్బంది లేకుండా, ఇక్కడ జనాలందరికీ ఇబ్బంది లేకుండా ఈ క్రౌడ్ అంతా లాస్ట్ టైం చాలా డిసిప్లిన్గా జరిగింది. ఈసారి కూడా ఎక్కువ మంది వస్తారనుకుంటున్నాం. ఈ క్రౌడ్కి కూడా ఉండేలాగా వాటర్ కూడా ఫెసిలిటీస్గా ఉచితంగా మన ఐపీఎల్ ఫ్యాన్ పార్కులు చేస్తున్నారు. ఫుడ్ కోర్ట్ కూడా రీజనబుల్ ప్రైస్, అంటే మామూలుగా బయట ఎంత దొరుకుతుందో అంత ఆ ఫుడ్ కోర్ట్ ఆ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వాలంటీర్స్ మామూలుగా ఇది ప్రెగ్నెన్సీ లేడీస్కి, తర్వాత సీనియర్ సిటిజన్స్కి అక్కడ ప్లేస్లో కుర్చీస్ వేసాం. విభిన్న ప్రతిభావంతులకు కూడా అక్కడ చైర్స్ ఉన్నాయి. తర్వాత మామూలుగా విఐపీస్కి ఒక 20 మెంబర్స్ 25 మెంబర్స్కి మన విఐపీస్కి మాత్రం ఒక బాక్స్ ఉంది. మిగతా అంతా ఆడియన్స్ అంతా మనం అంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ డీజేతో వాటితో ఫుల్గా లాస్ట్ టైం అలా జరిగింది, అంతకంటే బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలా రానా కారణం ఓన్లీ మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సతీష్ బాబు గారి వల్లనే వచ్చింది.
ఇది ఆయనకు మనస్ఫూర్తిగా మేము మా అసోసియేషన్ తరపున మా కాకినాడ జిల్లా వసతుల తరపున ఉదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నాను. సార్ ఇప్పుడు కాకినాడ క్రికెట్ అభిమానులు, కాకినాడలో చాలా మంది క్రికెట్ అభిమానులను యువత కూడా ఇప్పుడు రంజీల వైపు కూడా ఆడుతున్నారు మన కాకినాడ నుంచి. ఈ క్రికెట్ అభిమానులు వారి అభిమాన క్రికెటర్స్ని చూడడానికి, వారి అభిమాన క్రికెట్ టీంలు చూడడానికి ఎక్కడెక్కడ ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ లైవ్ అంటే ఒక గ్రౌండ్లో జరుగుతున్న ఉత్కంఠమైన పోరుని ఎలా ప్రేక్షకులు ఆనందంగా లైవ్ చూస్తారో ఇక్కడ ఆ లైవ్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉందా? అలాంటి సిచ్యువేషన్, అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుందా ఇక్కడ స్క్రీన్ వల్ల? లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి పంజాబ్ కింగ్స్ జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ టీషర్ట్లు దగ్గర ఒక వేల మంది టీషర్ట్లు వేసుకుని ఎంజాయ్ చేశారు. నిజంగా మామూలుగా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎలా జరుగుతుందో ఓన్లీ గ్రౌండ్లో ప్లేయర్స్ మాత్రం ఆడరు, కానీ మొత్తం ఆ ఏరియా అంతా మన మ్యాచ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నట్లే ఫీల్ ఉంటుంది. మీరు కూడా లాస్ట్ టైం చూశారు, ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అలాగే ఉంటారు, తర్వాత మన గుజరాత్ టైటన్స్ ఫ్యాన్స్ అలాగే ఉంటారు, రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ అలాగే ఉంటారు. వాళ్ళ టీషర్ట్లు కూడా ఇక్కడ చాలా మట్టుకు ఇక్కడ బయట దొరకటం లేదు, ఎందుకంటే అంత క్రేజ్గా ఉంది. మామూలుగా మ్యాచ్ల్లో గ్యాలరీ కింద ఉంటుంది, ఇక్కడ మన ఈ క్రౌడ్ కూడా అందరూ దగ్గర ఉండటం వల్ల ఈ మ్యాచ్కి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. లాస్ట్ టైం మన వీడియోస్ అవి చూస్తుంటే మాకే ఆశ్చర్యం అనిపించింది, అసలు ఇక్కడ ఇంత ఎంజాయ్ చేయడానికి మొత్తం కాకినాడ జిల్లా ప్రజలందరూ దీని గురించి చూస్తున్నారు. ఇక్కడనే కాదు, లాస్ట్ టైం అయితే రంపచోడవరం దగ్గర నుంచి రాజమండ్రి, ఇలాగ తుని, ఇలాగ అమలాపురం, వీళ్ళందరూ చాలా కష్టపడి వచ్చారు. మేము వాళ్ళ గురించి కొంచెం ఎక్స్టెన్షన్ ప్లేస్ కూడా మార్చాం. తర్వాత ఎంతమంది వచ్చినా మనకు ఉన్న లిమిట్ ఇదే కాబట్టి మేము 90% ఎలాగన్నా ఈ మొత్తం ఈ వాలంటీర్ సర్వీస్తో జాగ్రత్తగా అందరినీ మ్యాచ్ చూసేలాగే చేద్దామని అనుకుంటాం. మీరు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి మీరు క్రికెట్ ఆడుతున్నారు. మీ దగ్గర కొంతమంది ఇప్పుడు ఐపీఎల్ ప్లేయర్స్ కూడా మీ దగ్గర శిక్షణ పొంది ఉన్నారు. మీరు ఇప్పుడు మీరు తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఈ ఐపీఎల్లో యువత విపరీతమైన బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, వారి ఫ్యామిలీ అంటే తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు నా వయసు దగ్గర ఉన్నప్పుడు 40 years నుంచి నేను క్రికెట్ ఆడుతున్నాను. నేను మా టైంలో అయితే జస్ట్ బెట్టింగ్స్ అయ్యి లేవు. అసలు మాకు ఆ మ్యాచెస్ ఆడినా ఒక ఏదో ఒక బాల్ టు బాల్ మ్యాచ్ ఆడతాం, కానీ జస్ట్ ఏదో కప్పు గురించి ఆడతామే. మాకు మా టైం నేను ఆడిన టైంలో కూడా విన్నర్స్కి ఒక కప్పు ఇచ్చేవారు తప్ప, మేము మధ్యప్రదేశ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కప్పు గురించి ఆడేవాళ్ళం. ఈ తర్వాత అమౌంట్ అన్నది వచ్చింది. యాక్చువల్గా అయితే ఒక కప్స్తో పాటు ప్రైజ్ మనీ పెట్టడం మొదలుపెట్టారు, 2000 అని 5000. తర్వాత దాన్ని ఒక లక్షల్లో పెట్టారు. అది క్రికెటర్స్ పరంగా బాగా జరిగింది. తర్వాత టెన్నిస్ బాల్ టోర్నమెంట్లో కూడా ఇప్పుడు టోర్నమెంట్లో ఒక 1 lakh 2 lakhs పెడుతున్నారు. టెన్నిస్ బాల్కి అయితే ప్యాడ్స్ ఏమీ అక్కర్లేదు, జనరల్గా గ్రౌండ్ ఉంటే సరిపోతుంది. ఈ బెట్టింగ్ అన్నది ఏంటంటే వీళ్ళు యువతలోనే యువతలోని మెయిన్ ఆ బెట్టింగ్ అన్నది, ఆ డ్రగ్స్ తీసుకోవడంలోని కొన్ని ప్రాబ్లమ్స్ ఏం చేస్తున్నారంటే ఈజీగా ఉంది. వాళ్ళకి ఒక 10 రూపీస్కి మనకి ఒక ఈ రన్స్ కొడితే ఒక 2000కి 10,000 వస్తున్నా ఒక ఆశతో, ఇగో ఈ మ్యాచ్ నెగ్గుతుంది అంటే ఈజీగా ఈ మ్యాచ్ నెగ్గుతుంది అంటే 10,000కి. ఇప్పుడు లూజింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక 10,000 మ్యాచ్కి లోగా ఉన్న మ్యాచ్ మీద ఫేవర్ ఇస్తారు అనుకోండి, ఆ ఫేవర్కి మీద వీళ్ళు దాని మీద ఎక్కువ ఆశపడతారు కాబట్టి అలా చేయడం వల్ల భవిష్యత్తు పాడైపోతుంది. దాని గురించి ఒక రోబరీ జరిగినా, ఒక ఎన్ని క్రైమ్ జరిగినా ఓన్లీ బెట్టింగ్ వల్ల జరుగుతుంది. నేను యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే, మనకి ఎక్కడ పడినా కాకినాడలో దగ్గర అన్ని చోట్ల క్రికెట్ ఆడిస్తున్నారు. మన ఆర్ఎంసీలో ఉచితంగా క్రికెట్ ఆడిస్తున్నాం. మీరు దీన్ని ఉపయోగించుకుని మీరు మంచి పేరు ఆడితే కాకినాడ నుంచి ఇప్పుడు ఈవేళ ఫాస్ట్ బౌలర్స్ 4 ఆడుతున్నారు రంజీ ట్రోఫీ ఆడితే లైఫ్ సెటిల్ అవుతుంది. అలాగా మన లాస్ట్ టైం ఐపీఎల్కి ముంబై ఇండియన్స్ తర్వాత సత్యనారాయణ రాజు ఆడాడు. ఇలాగా ఐపీఎల్ మన ఆంధ్ర నుంచి ఒక అబ్బాయి మనకి ఆడారు. ఇలాగ ఐపీఎల్ ఆడితే మీకు మంచి భవిష్యత్తు వస్తుంది. మీరు గౌరవంగా ఎక్కడికి వెళ్ళినా మీకు గౌరవం లభిస్తుంది. మీరు దయించి యువతకు నేను చెప్పేది ఏంటంటే, బెట్టింగ్స్ మానేయండి, మీ పేరెంట్స్ని కాపాడండి. మొత్తం భవిష్యత్తు అంతా మీ చేతిలో ఉంది. మీరు క్రికెట్ ఆడి మీరు ఎంతైనా చేయండి. మా క్రికెట్ అసోసియేషన్ తరఫున, మా సానా సతీష్ ఫౌండేషన్ తరఫున ఎంతైనా మీకు చేస్తాను. మీకు ఇప్పటికీ మేము చేస్తున్నాం, మీ గురించి ఏదైనా చేస్తాం. మరికొద్ది గంటల్లో ఈ ఫ్యాన్ పార్క్ అయితే ఈ కాకినాడ ఎన్టీఆర్ బీచ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఫ్యాన్స్, క్రికెట్ ఫ్యాన్స్ మహాసముద్రంగా ఇక్కడ మారనుంది. మనం చూస్తున్నాం ఇక్కడ భారీ స్క్రీన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ భారీ స్క్రీన్ పై డీజేతో పాటు పిల్లలకు కావాల్సిన చిన్న గేమ్స్ను కూడా ఏర్పాటు చేశాము. అన్ని ఏర్పాట్లు అయితే మేము పూర్తి చేశామని ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు హరీష్ అయితే చెప్తున్నారు. ఆయన పూర్తి మద్దతు అయితే క్రికెట్ అభిమానులకు కానీ క్రికెట్ క్రీడాకారులకు కానీ పూర్తి మద్దతు అలాగే సహకారం తప్పకుండా ఉంటుందని కూడా ఆయన చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో చేసి దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.